చేసి మనము బాడీని మరి దింపుతాం. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ అనే పాట మనము 2 చరణాలు పాడండి. ఈ లోపల చూడని వాళ్ళు ఉంటే తర్వాత కుటుంబీకులు ఎవరైనా చివరిగా చూడాలంటే చూడవచ్చు. ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే చూచి ఉంటే ఆ బాక్స్ని మనం ఆ తాళ మీద పెట్టి మనం కిందగా దింపుదాం. పాట పాడుతుంటాము. బ్రదర్స్ పట్టుకొని ముందు తాళ మీద పెట్టండి. పాడండి, కంటిన్యూ. క్రీస్తు మనకు సర్వాధికారి, మనమాయన గుణము. క్రీస్తు మనకు సర్వాధికారి, మనమాయన గుణము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనం నిందుము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనం నిందుము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. తాళ మీద బాక్స్ పెడితే పట్టుకుంటే దింపుతారు. అక్కడి నుంచి మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. తాళ మీద పెట్టండి, కింద భూమి మీద పెట్టండి బాక్స్. అప్పుడు అటు ఇటు పట్టుకోండి. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధి పరచుకొనురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధి పరచుకొనురు. సరిచేసి కొనుడి ఆయన సమానుల
ప్రార్థన చేస్తా. ప్రార్థన. ప్రేమ కలిగిన దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పాపులైన మా కొరకు శాపగ్రహి అయి రక్తమంతా చివరి పుట్టి వరకు చిందించి ప్రాణము ధారపోసి సమాధి చేయబడి మూడవ దినం సమాధి జయించి లేచిన మహా విజయశాలిగా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా నీ యందు విశ్వసించిన ధరించిన మేము కూడా మీరు వచ్చినప్పుడు తిరిగి లేస్తామనే నిరీక్షణతో మమ్మలను ధైర్యపరిచిన నీ మాటల కొరకు ఆయనకి స్తోత్రాలు. మా ప్రియ సహోదరి వరమ్మ సామ్యులు గారి పట్టణాలు కొన్ని దినాలు వ్యాధి బాధతో ఉన్నప్పటికీ మీ చిత్తాన్ని బట్టి నిన్నటి రోజు మహిమలోకి పెంచుకున్నా వాటి శరీరంలోని మహిమ శరీరం దాల్చింది. పాప శాప లోకం విడిచి పరలోకములో ప్రవేశించింది. అయితే ఆయన మట్టి శరీరం కూడా ఉంది. ఆ మట్టి శరీరం మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగా ధూళికి ధూళిగా అప్పగిస్తున్నాం. ఇంతకు ముందుగానే ఆమె నీ యొద్ద ఉంది. యేసయ్య మీరు వచ్చినప్పుడు మహిమా దేహముతో తీసుకుని వస్తారు. నేను బతుకుంటే మార్పు చెంది కలుసుకుంటాం, ఎడబాయకుండా ఉంటాం. ఇది నిరీక్షణ. ఇది నిరీక్షణ బట్టి సూచిస్తున్నాం. విధాన సామెలు గారిని గాయపరచండి, బలపరిచి సేవలో ముందు కొనసాగట్లో సంఘానికి సహాయం చేయండి. కుమారుడు వారి కుటుంబము, ఇద్దరు కుమార్తెలు వారి కుటుంబము, దూరం నుంచి రాలేకపోయిన కుమార్తె ఆ కుటుంబం గారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా మీరు ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదని చెప్పిన యెషయా 66:13 వచనాన్ని బిడ్డల పక్షంగా పేదల సంఘ పక్షంగా అడుక్కుంటూ ఆదరించి హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాట పాడుచుండగా మట్టేశ్వర్లు మట్టి చుప్పేసి ఉప్పు కూడా వేసేసేది కర్ర పువ్వులు వేస్తాడు గురువులు వేసి రక్షణను పొందవారికి
కూడా చేరియుండు నచ్చటం క్రీస్తునందు మృతులైన వారు లేచి వారు పొందునట్టి ఉదయంబునం భక్తులార కూడి రండి నేను కూడా చేరియుండు నచ్చటం. మోటివేషన్ వాళ్ళు పక్క జరగండి. రాళ్ళు ఆగండి. నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం క్రీస్తునందు మృతులైన వారు తెచ్చుకుంటు నాది ముందు నట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచులించుతున్నదా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా మోటివేషన్ బ్రదర్ సిస్టర్స్ పక్క జరిగితే మిగిలిన వాళ్ళు వచ్చి వేస్తున్నారు. ఒక పాట పాడండి. ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడే దాని శక్తిని మనకు మనముల్లసించెదము దేవుడే దాని శక్తిని మనకు మనముల్లసించెదము ఆ నగరముల ప్రభువానియుడు సుతులకు
యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆర్తికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.
ఇంకో పాట పాడండి. అయిపోవచ్చు. ఇంకొక పాట పాడు. స్థలములపై చూపించు ప్రభువు మరణము
అలా మట్టేటువంటి టైం పడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసి బెనిడిక్షన్ ముగించుకుంటాం. తర్వాత 1-2 చరణాలు మనం పాడవచ్చు. ప్రేమ కలిగిన దయగల మా తండ్రి, సమస్త ఆదరణను ఓదార్పు కలిగించే కనికరం గల దేవుడిగా మీరు నందుకు వందనాలు. ఈ దాసురాలు మా ప్రియ సహోదరి పరమ గారు జీవితాన్ని బట్టి స్తోత్రాలు. రక్షించుకొని వారి కుటుంబంలో సంఘము ఏర్పరిచి పలు స్థలాల్లో వారిని సాక్షులుగా వాడుకుంటూ వచ్చారు. చివరికి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నడిపించి ప్రభా మరి ఏల్బేతే మరి ప్రారంభించడానికి పరిచర్యను జరిగించడానికి సహాయపడుతూ వచ్చారు. కొంత బలహీనత దేహంలో చోటు చేసుకున్న తర్వాత అతి బలహీన సాధ్యంలో ఉంచడం ఇష్టం కాదు. బలహీన విడుదల కలిగించి మహిమలో తీసుకెళ్ళినప్పుడు వారి స్తోత్రం తండ్రి. ఆమె భౌతిక దేహం ద్వారా మరి మీరు చెప్పించుకున్న సాక్ష్యాలు ఈ మహిమాంతంగా దీవించండి. సువార్తలో చెప్పిన మాటలు కొంత రక్షణార్థంగా దీవించండి. ముఖ్యంగా కుమారుడు కుటుంబము, 2 కుమార్తెల వారి కుటుంబం రాలేకపోయి అబ్రాడ్లో ఉన్నటువంటి కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థిస్తూ రక్త సంబంధాలు దగ్గర నుంచి దూరం వచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరీక్షణ గల వారిగా మేము జీవించడానికి మా మానవ కొరకే మేము సిద్ధపడటానికి మాకు సహాయపడమని ఆదరించే హస్తానికి నిరాశ్రయ కుటుంబాన్ని బిడ్డలను ఏల్బేతే సంఘాన్ని అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిగా ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆదరణ చేరువచ్చిన మనందరికీ ఏల్బేతే సంఘానికి ముఖ్యంగా సామ్యూల్ గారికి మరి బిడ్డలకు సదాకాలము తోడేయుడు గాక. ఆమేన్. 2 చరణాలు పాడండి.
అందరికీ ప్రైజ్లాడండి. ఈ యొక్క కార్యక్రమానికి అంకల్ బైక్ అందరికీ ప్రైజ్లాడండి. ఈ యొక్క ఫ్యూనరల్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, మా అన్నదమ్ములు, పిల్లలు, వారు, తర్వాత మా యొక్క బంధువులు, ప్రత్యేకంగా ఎల్బెతేలు సంఘం, తర్వాత ఇంకా మన తెలిసినటువంటి ఎల్బెతేలు సంఘానికి దగ్గరలో ఉన్నటువంటి మందిరాల్లో ఉన్నటువంటి మరి సేవకులు, పరిశుద్ధులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మాకెంతో మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మాకెంతో మరి మా యొక్క బాధను మరి వారు కూడా పంచుకొని మాకెంతో సులువు చేశారు, తేలిక చేశారు. కనుక మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు కూడా ఈ దినమంతా కూడా చాలా అలసిపోయారు, అయినప్పటికి కూడా మరి అంత ఓపికతో వచ్చినారు. ప్రభు పేరిట మీకు అందరికి కూడా మా కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క కృపావరం గారు కూడా మా పిలువగానే ఎంతో ప్రేమతో వచ్చారు. ఇవాళ ఆదివారం అయినా ఉండి కూడా ఎంతో వారి టయాన్ని స్పేర్ చేశారు. మరి కనుక కృపావరం గారికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనుక దయచేసి మరి మీరు వాళ్ళ మందిరానికి వెళ్ళగలిగినటువంటి వారు ఉంటే అక్కడ మీకు టీ సర్వ్ చేయబడుద్ది. అంటే మీరు రాగలిగిన వాళ్ళు వస్తే, ఒకవేళ మీరు అలసిపోయి మీ గృహాలకు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినటువంటి వారికి మనం వెళ్ళగానే టీ, బిస్కెట్స్ మీకు సర్వ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. షేప్లో పెట్టండి, ఇంకా చాలే షేప్ పెట్టండి, షేప్ చేసి ఇటుకల వరకు గడి నుంచి తీసింది అది మొత్తం లాక్ కిందికి లాగు. మన ఇటుక కట్టుబడి అంతా పైన లాగు కిందికి. అదేం తవ్వద్దులేను అది పైది అది ఉండని పైది ఆ పైది తీయబా కట్టేటప్పుడు మళ్ళీ బట్ట అంతా మనం ఇట్లా పెట్టి నొక్కు బాబు. అది లాగు కింది వదిలే పైన లాగు. తీసేవాడు చూసుకుంటాడు కానీ నువ్వు లాగు. తీసేటప్పుడు వాడు చూసుకుంటాడు. చాలా చాలే ఈ షేప్లో పెట్టి సరిపోతుంది. వర్షం పడితే పొద్దుడికి కింద బండలు ఉన్నాయి. ఆగండి కొంచెం.